బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హరీష్ రావుతో పరామర్శకు వెళ్లారు కవిత. హరీష్ రావును పరామర్శించారని ఇంటికి వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పరామర్శ, అంటే హరీష్ రావు పరామర్శ కోసం కవిత వెళ్ళిన పరామర్శ మధ్యలోనే పగలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. కవిత ప్రధానంగా హరీష్ రావు లాంటి వ్యక్తిపైనే ఆరోపణలు చేసి హరీష్ రావే వీటన్నిటికీ మూల కారణం, హరీష్ రావు ఒక స్కాములు చేసే వ్యక్తి, హరీష్ రావు చేసిన తప్పులన్నీ కూడా తన తండ్రిపై నెట్టేస్తున్నాడు, హరీష్ రావుతో జాగ్రత్త అన్నా అని చెప్పి కేటీఆర్కి చెప్పి అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీ తనని సస్పెండ్ చేయడంతో జాగృతి పేరిట జనం బాట ఇప్పుడు తను కొనసాగిస్తున్నారు. అయితే హరీష్ రావు తండ్రి చనిపోవడంతో ఈరోజు 3వ రోజున పరామర్శకు వెళ్లారు కవిత. పాలమూరు పర్యటనలో ఉండడం వల్ల మృతి చెందిన రోజున హరీష్ ఇంటికి వెళ్ళలేకపోయినట్టుగా తెలుస్తోంది. అయితే అరగంట పాటుగా హరీష్ కవిత మధ్య కీలకమైన భేటీ జరిగింది. ఇప్పటివరకు ఎక్కడ కూడా అటు హరీష్ రావు టీం కానీ ఇటు కవిత టీం కానీ ఎవరు కూడా ఈ ఫోటోలని బయట పెట్టలేదు. సో కవిత ఫోటోలు బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. సో ఇటు కవితపై ఇంకా హరీష్ రావు కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. హరీష్ కవిత మధ్య తీవ్రమైన రాజకీయ విభేదాలు మనం ఇటీవల కాలంలో చూసాం. సో ప్రస్తుతానికి హరీష్ రావు కవిత మధ్య ఏం చర్చ జరిగి ఉంటుంది, వారిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగి ఉంటుంది? అటు వరుసకి మామ అయినటువంటి సత్యనారాయణ మరణించడం, హరీష్ రావు తండ్రిగా ఆయన మరణాన్ని తట్టుకోలేక పరామర్శకు వెళ్ళినటువంటి కవిత హరీష్ రావుతో ఆ పరామర్శ వరకే ఎలా జరిగింది ఏంటని అడిగారా, లేదా రాజకీయంగా ఇంకేదైనా మాట్లాడుకొచ్చారా? హరీష్ రావు రాజకీయంగా చాలా సీనియర్, అటు కవితతో పోలిస్తే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన చాలా కీలకంగా ఉన్నారు. కేసీఆర్తో పాటు ఇటు కవిత కేటీఆర్ కంటే కూడా చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి హరీష్ రావే. సో ఈ నేపథ్యంలో రాజకీయంగా కవిత కంటే సీనియర్ కాబట్టి తాను చేసేటువంటి జనం జాగృతి అనేటువంటి ఈ బాట, జనం జాగృతి బాట అనేటువంటి ఆ పాదయాత్రకు సంబంధించి తను వెళ్తున్నటువంటి ఆ యాత్రలో తనకి సలహా సూచన ఏమైనా హరీష్ రావు చేశారా, ఇంకేదైనా చర్చ జరిగిందా? ఇలా అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తున్న పరిస్థితి. కానీ ఎక్కడ కూడా కవిత హరీష్ రావు ఇద్దరు పరామర్శలో కలిసినటువంటి ఫోటోని ఎక్కడా కూడా బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్న మరిన్ని అప్డేట్స్తో. మధు, పరామర్శ ఒకవైపు పగలు కంటిన్యూ అవుతున్నట్టుగానే కనబడుతోంది. ఆ ఫోటోలు ఎక్కడ బయటికి రాలేదు. ఏం జరిగి ఉండొచ్చు? ఇద్దరు ఎటువంటి చర్చ జరిగి ఉండొచ్చు? ఇద్దరు చాలా రోజుల తర్వాత ఇటు కవిత హరీష్ రావుపై అనేక ఆరోపణలు చేసిన తర్వాత మొదటిసారిగా వెళ్ళి భేటీ అవ్వడం తర్వాత ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది? ఎందుకు ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు? ఎగ్జాక్ట్లీ, కవిత సొంత మేనత్త భర్తనే సత్యనారాయణరావు హరీష్ రావు తండ్రి మరణించిన తర్వాత ఆమె మహబూబ్ నగర్ షెడ్యూల్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటన సందర్భంగా వెళ్లారు. యాక్చువల్గా అయితే అదే రోజు పరామర్శిస్తారు, కవిత వస్తారు, హరీష్ రావు ఇంటికి వెళ్తారు అనేటువంటి చర్చ సాగింది. కానీ ఆమె మహబూబ్ నగర్ వెళ్ళిపోయారు, పాలమూరు జిల్లాలో పర్యటించారు. 2 రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చారు. నిన్న రాత్రి, ఈ రోజు ఉదయం హరీష్ రావు ఇంటికి వెళ్లారు. దాదాపు 1 గంట సేపటి వరకు ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేశారు. పరామర్శించిన తర్వాత ఫోటోకు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించి మేనత్తతో ఆమె కూర్చొని మాట్లాడారు, ఓదార్చారు, జరిగిన ఘటన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే కవిత నిన్న వస్తుంది అనుకున్నప్పటికీ రాలేకపోవడంతో ఈ రోజు రావడంతో చర్చ కొనసాగుతుంది. కానీ కలిసిన ఫోటోలు అధికారిక సమాచారం లేదు. గతంలో మనం చూసాం, మిగతా పార్టీల నాయకులు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి వారు కూడా హరీష్ రావు ఇంటికి వెళ్తున్న సందర్భంలో మీడియాకి, కార్యకర్తలకి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. ట్విట్టర్ రూపంలోనో లేదంటే మెసేజ్ రూపంలోనో. ఎగ్జాంపుల్ తీసుకుంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు హరీష్ రావు మీద గతంలో. ఆయన వెళ్తున్న సందర్భంలో కూడా ఈ టైంలో పలానా టైంలో వెళ్తున్నారు, మీడియా కవరేజ్ ఇవ్వాల్సిందిగా ఆయన మీడియాను కోరారు. తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విరుద్ధమైనటువంటి పార్టీ, వ్యతిరేకమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ కి, అయినప్పటికీ కూడా ఎన్ని రాజకీయ విమర్శలు చేసుకున్నా, ఎంత రాజకీయ వైరుధ్యం ఉన్నా, పరస్పరమైనటువంటి తీవ్రమైన ఘాటైన విమర్శలు చేసుకున్నా కూడా ఈవెన్ కవిత చేసిన ఆరోపణలే మహేష్ కుమార్ గౌడ్ కూడా గతంలో చేశారు. అట్లాంటి వ్యక్తి కూడా మీడియాకు సమాచారం ఇచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళారు, పరామర్శ చేశారు. సో కవిత కూడా వెళ్తున్న సందర్భంలో ఇక్కడ నుంచి మెసేజ్ లేదు, అటు వెళ్ళినట్టుగా వాళ్ళు మెసేజ్ ఇవ్వలేదు. కానీ కవిత వెళ్ళారు, భేటీ అయ్యారు, నివాళులు అర్పించారు, అతనితో భేటీ అయ్యారు. సొంత మేనత్తనే, ఎందుకంటే కేసీఆర్ సొంత సోదరి ఆమె మేనత్తను కలిశారు, భేటీ అయ్యారు. హరీష్ రావును కూడా కలిశారు, ఫోటోలు కలిశారు. కానీ మెసేజ్ ఇటు నుంచి ఫోటో లేదు, అక్కడి నుంచి కూడా ఫోటో సమాచారం ఎక్కడి నుంచి లేదు. హరీష్ రావు టీం కానీ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్. దానిపైనే పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతా ఉంది. అంటే జనరల్ గా మధు, రాజకీయాలు వేరు, రాజకీయంగా అనేక విభేదాలు ఉండొచ్చు, రాజకీయంగా ఎన్నైనా పోట్లాటలు ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు. కానీ
అది వ్యక్తిగత లైఫ్, వారిద్దరు కూడా బంధువులు. అటు చనిపోయిన వ్యక్తి కూడా కవితకి చాలా దగ్గరి బంధువు, హరీష్ రావు కూడా ఒక రకంగా బంధువే. మేనత్తను కలిసి వచ్చింది కవిత. కానీ ఎందుకు ఫోటోలు బయటకు విడుదల చేయలేదు అంటే, ఈ ఫోటోలు బయటకు లీక్ చేయడం మూలంగా అటు హరీష్ రావు కానీ హరీష్ రావు టీం లీక్ చేయలేదు బయటికి ఫొటోస్ని, ఇటు కవిత కూడా ఎక్కడ బయటికి ఫొటోస్ని విడుదల చేయలేదు. అంటే ఒకరినొకరు శత్రులుగా భావిస్తూ ఈ ఫోటో బయటికి లీక్ అవ్వడం మూలంగా హరీష్ రావు ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని హరీష్ రావు టీం, కవిత గనక ఈ ఫోటోలను బయటకు లీక్ చేస్తే కవిత ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కవిత టీం భావిస్తున్నారా? అంటే ఒకరినొకరు ఇమేజ్ డ్యామేజింగ్ అవుతుందనే రకంగా భావనలో ఉన్నారు. ఎందుకంటే ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత కూడా మళ్ళీ కలిసి వచ్చింది అని అంటే మన తప్పుడు భావన వెళ్ళే అవకాశం ఉన్న రకంగా ఆలోచిస్తున్నారా? నిజంగానే జనరల్ గా రాజకీయాలలో చావులకు, పెళ్లిలకు, కొన్ని సంఘటనలకు ముడి పెట్టారు. కొన్ని సందర్భాల్లో ఏదో ఒక స్టేజ్ పైన ఎన్ని రాజకీయ విమర్శలు, ఎన్ని వైరుధ్యాలు ఉన్నా పక్కన పెట్టి వ్యక్తిగతంగా ఒకరినొకరు విష్ చేసుకుంటారు, కలుసుకుంటారు, బాధ ఉంటే బాధ ఓదారుస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు జరిగింది. అందులో కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సొంత మేనత్త భర్తనే కవిత వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఈ మూమెంట్ లో సాధారణంగా దాన్ని పెద్దగా రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. కానీ తీవ్ర విమర్శలు చేసింది కవిత హరీష్ రావు పైన గతంలో. కాబట్టి ఆ నేపథ్యంలో ఫోటోలు బయటికి రిలీజ్ చేయలేదా అనే చర్చ ఉంది. మరి మొన్నటి వరకు ఈ 3 రోజుల వ్యవధిలో కలిసినటువంటి ప్రముఖులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ విడుదల రజనీ మాజీ మంత్రి కానీ, తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కానీ, నారాయణ మూర్తి రీసెంట్ గా కానీ, తర్వాత బండి సంజయ్, పిసిసి చీఫ్ రఘునందన్ రావు, కిషన్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ కలిసిన ఫోటోలు, వీడియోలు అంతా కూడా హరీష్ రావు టీం బయటికి ఇచ్చింది. కానీ కవిత విషయంలో ఎందుకు అలా చేయలేదు అనేటువంటిది మేబీ గతంలో విమర్శలు చేశారు. ఆ తీవ్ర విమర్శల నేపథ్యంలోనే వాళ్ళు బయటికి ఫోటోలు రిలీజ్ చేయలేదేమో అనే చర్చ అయితే ఉంది. కవిత వెళ్ళిన మాట వాస్తవం, పరామర్శించిన మాట వాస్తవం, సాలిడారిటీ తెలిపారు, మేనత్తతో భేటీ అయ్యారు. కానీ కవిత ఒంటరిగానే వెళ్ళారు. కవిత ఆమెకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని తీసుకెళ్లలేదు. లోపలికి ఒంటరిగానే వెళ్ళి కలిసి వచ్చారు. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఫోటోలు రిలీజ్ చేయాల్సింది హరీష్ రావు టీమే కాబట్టి వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదు అనేటువంటిది ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. కానీ ఈ సందర్భంలో ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి సందర్భం కాబట్టి కవిత వెళ్లారు. సొంత మేనత్త భర్తనే కాబట్టి ఆమె మామనే కలిసి పరామర్శించి వచ్చేటటువంటి కొనసాగుతుంది. నిజంగానే ఎందుకు రిలీజ్ చేయలేనటువంటి ఆ టీం మరి ఇంతవరకైతే వివరణ లేదు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా రాజకీయాలు అంటేనే ప్రధానంగా అందరూ రాజకీయాల్లోకి రావాల్సిన వాళ్ళు, రాజకీయాలకు వచ్చిన వారు ఎప్పుడు పాటించే ఒకే ఒక సూత్రం, రాజకీయాల్లో శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు ఉన్నవారు ఉండరు. ఎప్పుడు కూడా మిత్రులుగా ఉన్నవారు ఎప్పుడైనా కూడా శత్రులుగా మారిపోవచ్చు, శత్రులుగా ఉన్నవారు ఎప్పుడైనా మిత్రులుగా మారిపోవచ్చు. రాజకీయాలు అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు. సో రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. ఇక్కడ కవిత తన మామ వరస అయినటువంటి హరీష్ రావు తండ్రి మరణించడంతో మేనత్తని కలిసింది. ఆ తర్వాత తన కుమారుడైనటువంటి హరీష్ రావుతో కూడా భేటీ అయింది. కానీ ఎక్కడ కూడా ఫోటోలు బయటకు రాలేదు. రాజకీయంగా పగలుండొచ్చు, కానీ ఇటు వ్యక్తిగత సంబంధాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఇంకా పగలున్నాయన్నట్టుగా ఒక చర్చ జరుగుతోంది ఇప్పటికీ. సో హరీష్ రావుపై అనేక ఆరోపణలు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా హరీష్ రావు ఇంటికి వెళ్ళడం, హరీష్ రావు తండ్రి మరణించడంతో హరీష్ రావుని, అటు హరీష్ రావు తల్లిని పరామర్శించడం కవిత. సో ఎక్కడ కూడా ఫోటోలు బయటకు లీక్ చేయకుండా చాలా జాగ్రత్త పడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే పరామర్శ మధ్యలోనే పగలు కంటిన్యూ అవుతున్నట్టు కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.